2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం డాక్టర్ జీపీఆర్ కృష్ణ గారు. నమస్తే వెంకట్ గారు. లో ఇన్వెస్ట్మెంట్లో బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అంటే ప్రతి ఒక్కరి మైండ్లో ఉండేది ఏంటి అని అంటే దానికి తగ్గ అమౌంట్ ఉండాలి మన దగ్గర, బల్క్ అమౌంట్ ఉంటే తప్ప ఏ బిజినెస్ స్టార్ట్ చేయలేము. అండ్ సక్సెస్ఫుల్ బిజినెస్ చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా మనకి స్టెప్ని కింద ఎంతో కొంత అమౌంట్ అయితే ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. లో ఇన్వెస్ట్మెంట్లో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, సక్సెస్ఫుల్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అంటే ఏ విధంగా చేయాలి, దాని మీద మన మైండ్ సెట్ ఏ విధంగా ఉంటే బాగుంటుంది అంటారు సార్? చాలా మంచి విషయాన్ని లేవనెత్తారు వెంకట్ గారు. నేను కొంచెం బ్రాడ్ వే నుంచి మరీ నేరో వేకి వస్తానండి. ఓకే. ఇండియా యాజ్ ఎ హోల్ మనం చూసుకుంటే ఇండియాలో జరిగేవి రెండే బిజినెసెస్ అండి. వన్ ఈజ్ ఆర్గనైజ్డ్ బిజినెస్, రెండు ఈజ్ అన్ఆర్గనైజ్డ్ బిజినెస్. అవును. ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటారు దాన్ని, రెండు అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటారు. కొంచెం బిజినెస్ మ్యాన్కి అర్థమయ్యేటట్టు మనం కొంచెం దాన్ని విశ్లేషిద్దాం. ఆర్గనైజ్డ్ బిజినెస్ అంటే సింపుల్ అండి, అందరూ కన్ఫ్యూజ్ అవుతుంటారు, కానీ వెరీ సింపుల్. ఏంటంటే స్ట్రక్చర్డ్ వేలో వెళ్తున్న బిజినెస్ని ఆర్గనైజ్డ్ బిజినెస్ అంటారు, అంతే. అంటే ఒక ఫ్యాక్టరీ పెట్టుకుంటే ఆ ఫ్యాక్టరీకి పర్మిషన్స్ మనం ఏవైతే తీసుకుంటామో, లేబర్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకుంటాము, జిఎస్టీ నుంచి తీసుకుంటాము, తర్వాత ఫ్యాక్టరీస్ నుంచి తీసుకుంటాము, రిజిస్టర్ ఆఫ్ కంపెనీ, అంటే అలా పర్మిషన్స్ తీసుకొని పక్కాగా ప్రాపర్గా ఆన్ రోల్ ఎంప్లాయ్మెంట్స్ని రిక్రూట్ చేసుకొని ఏదైతే బిజినెస్ ఎస్టాబ్లిష్ అవుతుందో ఈ బిజినెస్ అంతటినీ కూడా ఆర్గనైజ్డ్ సెక్టర్ అంటారు. ఓకే. అటు ఆయిల్, గ్యాస్, రిఫైనరీస్, ప్రాసెస్ ఇండస్ట్రీస్, ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా దీంట్లో వచ్చేస్తాయి అన్నమాట. రెండు, ఇండియాలో ఇంకొకటి ఉంది అన్ఆర్గనైజ్డ్ బిజినెస్. అంటే ఏదైతే ప్రాపర్గా పర్మిషన్స్ తీసుకోకుండా కూడా రన్ అవుతుందో వీటన్నిటిని అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అంటారండి. అన్ఆర్గనైజ్డ్ అంటే చిన్న చిన్న బిజినెసెస్, ఒక పర్మిషన్ కూడా అక్కర్లేని బిజినెసెస్, ఏదో రోడ్డు పక్కన చేసుకునే బిజినెసెస్, లేదా చిన్న షాప్ పెట్టుకొని రన్ చేసే బిజినెసెస్, లేదా సీజనల్ బిజినెసెస్. అంటే ఇప్పుడు చూడండి, మామిడి పళ్ళు టైం ఇది, వస్తారు మామిడి పళ్ళు అలా అమ్ముకుంటారు, అలా వెళ్ళిపోతారు. అవును. ఇంకా పల్లెటూరు వైపు వెళ్తే తాటి ముంజల బిజినెస్, ఓన్లీ సమ్మర్లోనే వస్తాయి అవి. వాళ్ళు వస్తారు, ఒక ఆటో మీద తీసుకొస్తారు, రోడ్డు పక్కన ఎక్కడో పెడతారు, తాటి ముంజలన్నీ అమ్మేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. ఇవన్నీ అన్ఆర్గనైజ్డ్ అండి. అయితే మీరు ఆశ్చర్యపోతారు, ఇండియాలో మన జీడిపికి అంటే టోటల్ జీడిపికి మొత్తం 3 సెక్టార్స్ అండి ఇండియాలో. ఒకటి అగ్రికల్చర్ ఇండస్ట్రీ, రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, మూడు సర్వీస్ ఇండస్ట్రీ. మన ఎకానమీకి కంట్రిబ్యూట్ చేసేవి ఈ మూడే, అగ్రికల్చరు, మ్యానుఫ్యాక్చరింగు అండ్ సర్వీస్ సెక్టర్. అయితే ఈ మూడింటిలో కూడా స్ట్రక్చర్డ్ వేలో అంటే ఆర్గనైజ్డ్ సెక్టరు చాలా తక్కువే. అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ 83% ఉంటే ఆర్గనైజ్డ్ సెక్టర్ ఈజ్ ఓన్లీ 17%. ప్లస్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అంటే ఏ పర్మిషన్స్ ఉండవు, రిజిస్ట్రేషన్స్ ఉండవు, జిఎస్టీలు ఉండవు, ట్యాక్స్లు ఉండవు, ఏమీ ఉండవు, షాప్ ఉండదు, ఇల్లు ఉండదు, ఏమి ఉండదు. అంతా అంటే అలాంటి అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ కూడా ఇండియాలో 50% జీడిపికి కంట్రిబ్యూట్ చేస్తుంది, తెలుసా? సో 50% జీడిపికి కంట్రిబ్యూట్ చేసిన అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ని గవర్నమెంట్ అస్సలు విస్మరించట్లేదండి. అందుకని వాళ్ళకి ఈ మధ్య అంటే గవర్నమెంట్ మేబీ 2014 తర్వాత చాలా విగ్రస్గా వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. స్కిల్ డెవలప్మెంట్ అని, కొత్త కొత్త కోర్సెస్ అని, బ్యాంకుల నుంచి ఇన్వెస్ట్మెంట్స్ అని, బ్యాంకుల నుంచి లోన్ ఫెసిలిటీస్ అని, ఇలా గవర్నమెంట్ చేస్తుందన్నమాట. ఇవన్నీ చేస్తూ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ని బూస్ట్ చేయడానికి మన ప్రజెంట్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ చాలా చాలా ఎక్కువగా వాళ్ళ మనీని పంపించేస్తున్నాయి మార్కెట్లోకి. అవును. అయితే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో కూడా ఇన్వెస్ట్మెంట్ ఉండేవి ఒక చాలా ఉన్నాయి. అంటే ₹1,00,000, ₹2,00,000, ₹3,00,000 ఇన్వెస్ట్మెంట్ ఉండేవి చాలా ఉన్నాయి. కానీ నేను ఈరోజు సుమన్ టీవీ ప్రేక్షకులకు చెప్పాలనుకుంటుంది, జీరో అంటే అబ్సల్యూట్ జీరో ఇన్వెస్ట్మెంట్ అండి. అబ్సల్యూట్ జీరో ఇన్వెస్ట్మెంట్ గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. తర్వాత లో ఇన్వెస్ట్మెంట్, అందరూ అంటారు కదా లో ఇన్వెస్ట్మెంట్ అని. లో ఇన్వెస్ట్మెంట్ మేబీ ₹1,00,000, ₹2,00,000 కూడా ఉండొచ్చు. కానీ లో ఇన్వెస్ట్మెంట్ అంటే ఓన్లీ ₹5,000 ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. జస్ట్ 5,000తో బిజినెస్, జస్ట్ ₹5,000తో బిజినెస్. వావ్. జీరో ఇన్వెస్ట్మెంట్తోని ఆల్మోస్ట్ నెలకి 40,000 నుంచి 50,000 సంపాదించే ఒక 4-5 బిజినెస్ గురించి చెప్తాను. ₹5,000 బిజినెస్, ₹5,000 మినిమం ఇన్వెస్ట్మెంట్తో నెలకి 70,000 నుంచి ₹1,00,000 సంపాదిస్తున్న బిజినెసెస్ గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. గ్రేట్ సార్, మీరు చెప్తుంటేనే ఇప్పుడు నాకు కరెక్ట్ స్టార్ట్ అయిపోయింది. చెప్పండి. కరెక్ట్. ఇండియాలో ఆల్మోస్ట్ అండి లోవర్ మిడిల్ క్లాస్ అండ్ బిలో పావర్టీ లైన్ ఉన్నారండి. వీళ్ళందరి కోసం ఇప్పుడు జీరో ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడదామండి. హ్యూమన్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అంటే మన దగ్గర తెలివితేటలు ఉంటే ఆ తెలివితేటలు ఎవరు మన నుంచి తీసుకెళ్ళిపోలేరు. ఈ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీని యూజ్ చేస్తే దట్ ఈస్ అబ్సల్యూట్ జీరో ఇన్వెస్ట్మెంట్.
అబ్సల్యూట్ జీరో ఇన్వెస్ట్మెంట్లో మనం ఏం చేయొచ్చు, ఇంట్లోనే కూర్చొని, ఇంటి నుంచి స్టెప్ అవుట్ కూడా అవ్వక్కర్లేదు, ఇంట్లోనే కూర్చొని ఏం చేయొచ్చు. నేనున్నానండి, ట్యూషన్స్ పెట్టుకుంటా. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అబ్సల్యూట్ డిమాండ్ ఉంది మార్కెట్లో. మ్యాథ్స్కి నేను ట్యూషన్ చెప్పుకుంటే ఒక పిల్లాడికి నేను 500 నుంచి 1000 రూపాయలు ఒక్కొక్క పిల్లాడికి నేను ఛార్జ్ చేయొచ్చు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నేను చూసుకుంటే. సేమ్ ఫిజిక్స్, సేమ్ కెమిస్ట్రీ. అండ్ నేను ఒక్కడనే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 సబ్జెక్ట్స్ డీల్ చేస్తా. ఇప్పుడు చెప్పండి, ద పర్సన్ సిట్టింగ్ ఎట్ హోమ్ హ్యావింగ్ అట్లీస్ట్ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళ ఇంటి దగ్గరే కూర్చొని ఆ పిల్లలకి 6వ తరగతి నుంచి మేబీ ఫస్ట్, సెకండ్, థర్డ్ పిల్లలు కూడా చెప్పుకోవచ్చు. ఇంట్లోనే పెట్టుకొని, ఇంటి నుంచి కదలకుండా ఇంట్లోనే మనం కూర్చొని కనీసం ఒక 10 మంది పిల్లలు వచ్చినా కూడా ఒక్కొక్కరికి 3 సబ్జెక్ట్స్ మనం చెప్పుకుంటూ ఒక్కొక్కరికి దగ్గర నుంచి మనం ఒక 3000 రూపాయలు తీసుకుంటూ 10 మందికి మనం ఒక 30,000 ఇంటి దగ్గరే కూర్చొని తీసుకోలేమా? హ్యాపీగా సార్. 30,000 అండి, ఒక లైఫ్ హ్యాపీగా గడిచిపోతుందండి. నార్మల్గా బయటకు వెళ్ళి ఎంప్లాయ్మెంట్ తీసుకునే ఇంటికి తెచ్చుకునే జీతమే మినిమం టు మినిమం 15,000 or 20,000 ఉంటుంది. అదే మన ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ మనం యూజ్ చేస్తే 30,000 హ్యాపీగా వస్తుంది. 30,000 దట్టు మినిమం అండి నేను చెప్పేది. అదే మన దగ్గరికి ఏ ఇంటర్మీడియట్ పిల్లలు వస్తే ఒక సబ్జెక్ట్కి మనం 1200 నుంచి 1500 మనం ఛార్జ్ చేయొచ్చు. అదే మన దగ్గరికి గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువైతే, మనం 10 మంది గురించే మాట్లాడుకున్నాం, అదొక 15-20 మంది అయితే 50,000, 60,000 మన ఇన్కమ్ ఉంటుంది. ఇది కాదా జీరో ఇన్వెస్ట్మెంట్? నేను అబ్సల్యూట్ జీరో ఇన్వెస్ట్మెంట్ అన్న. అబ్సల్యూట్ జీరో ఇన్వెస్ట్మెంట్, ఇంట్లోనే కూర్చుంటాము, వేరే ఏ ఖర్చు లేదు. సో మన బిజినెస్ని బయటికి చెప్పాలి, బయట పబ్లిష్ చేయాలి అంటే ఏ విధంగా చేసుకోవచ్చు అంటారు సార్? డెఫినెట్గా అండి, నవ్వేడేస్ ప్రతి ఒక్కరు భారతదేశంలో 140 కోట్ల జనాభాలో 120 కోట్ల మంది జనాభా దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. 100%. దాంట్లో 90 కోట్ల మంది ఫోన్లో ఇంటర్నెట్లు ఉన్నాయి. దాంట్లో ప్రతి నెల 80 కోట్ల మంది రీఛార్జ్ చేసుకుంటున్నారు. అవును. 80 కోట్ల మంది కనీసం, అండ్ 20 నుంచి 30 కోట్ల మంది కనీసం 2 సిమ్లు వాడుతున్నారు. అవును. అంటే ఇంటర్నెట్ రీచ్ అంత ఎక్స్పోనెన్షియల్గా ఉంది ఇండియాలో. సో మనం కూడా ఇంటర్నెట్ వాడుతున్నాం, మనం కూడా స్మార్ట్ ఫోన్ వాడుతున్నాం, మనం కూడా అదే మొబైల్లో మన అప్లికేషన్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకొని చూసుకుంటున్నాం. మనం చేసే బిజినెస్ని మనం బయటకు మార్కెటింగ్ చేసుకోలేం చెప్పండి? హ్యాపీగా చేసుకోవచ్చు. సోషల్ మీడియా ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఎవర్ అండి. జీరో ఇన్వెస్ట్మెంట్ అగైన్. మనం పని చేయడానికి ఇక్కడ జీరో ఇన్వెస్ట్మెంట్, మనం పబ్లిసైజ్ చేసుకోవడానికి కూడా జీరో ఇన్వెస్ట్మెంటే కదా. అంతే కదా. సో జీరో ఇన్వెస్ట్మెంట్తో పని చేసుకుంటున్నాం, డబ్బులు సంపాదించుకుంటున్నాం. జీరో ఇన్వెస్ట్మెంట్తో మనం పబ్లిసైజ్ చేసుకుంటున్నాము, మోర్ అండ్ మోర్ పీపుల్కి రీచ్ అవుతున్నాం. మేబీ ఈరోజు నా ఇంట్లో 20 మందికే నేను ట్యూషన్ చెప్తున్నానేమో. ఇది పబ్లిక్కి వైడ్ రీచ్ అయితే మేబీ నేను నా ఇంట్లో పెద్ద ట్యూషన్ సెంటర్ పెట్టొచ్చు, ఒక 40-50 మంది పిల్లలు నా దగ్గర తెప్పించుకోవచ్చు, నేనే ఇంకొక 2-3 నేను జాబ్స్ ఇవ్వచ్చు కదండి. వావ్. సో సోషల్ మీడియాని, ఇంటర్నెట్ని, స్మార్ట్ ఫోన్ని ప్రాపర్గా యూజ్ చేయడం ప్రాపర్ అక్కర్లేదండి, 10% యూజ్ చేయడం తెలిసినా కూడా మనం ఇంట్లో ఏం చేస్తున్నామో అది ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది. సార్, చాలా మంది వరకు ఒక బిజినెస్ కోచ్, ఒక బిజినెస్ గైడ్ చేసేవారు ఎవరైనా ఒకరు కావాలి అని చెప్పేసి ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారండి. కొంతమంది ఏంటి అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేస్తే ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ అనేది ఉంటుంది అండ్ దానికి తగ్గ ఇన్కమ్ కూడా మనకు రిటర్న్ వస్తుంది అని తెలియక ఎంతోమంది రకరకాల బిజినెస్లో పెట్టేసి అది ఫెయిల్యూర్ అయిపోయి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఇంకొన్ని బిజినెస్ ఏంటి అని అంటే 100% సక్సెస్, ఇంకా సూపర్గా ఉంది, చాలా బాగా రన్ అవుతుంది అనుకునే వాళ్ళు కూడా టక్మని పడిపోతూ ఉంటారండి. ఇలాంటి వాళ్ళకి ఒక మెంటర్, ఒక గైడ్ కావాలి అని చెప్పి ఎదురు చూస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఇటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఏ విధంగా అవచ్చు అంటారు సార్? డెఫినెట్గా వెంకట్ గారు, స్క్రీన్ మీద కనిపించిన ఈ నెంబర్కి వాళ్ళు అప్రోచ్ అయితే మా టీం వాళ్ళకి కాంటాక్ట్ చేస్తుంది. మనం రెగ్యులర్గా వాళ్ళతోని 1-to-1 మెంటర్షిప్ అయినా మనం చేయొచ్చు, లేదా మన వర్క్షాప్స్ కండక్ట్ చేస్తుంటాం. ఆ వర్క్షాప్స్లో వచ్చి వాళ్ళు జాయిన్ అయ్యి వాళ్ళ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకొని వాళ్ళ బిజినెస్ని అయినా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. డెఫినెట్గా మన వంతు, మన సాయం ఈ బిజినెస్ వరల్డ్కి మనం అందిద్దామండి. వాళ్ళ స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే సరిపోతుందండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీ.